పేజ్ నెంబరు 234, 234. రికార్డింగ్ నెంబరు 57, 57. 19th అధ్యాయం, 19వ అధ్యాయం అయిన జ్ఞానుల స్థితిభేదములు అనేది ఇప్పుడు మనం త్రిపురాదేవి కథగా చెప్పుకోబోతున్నాం అన్నమాట. భార్గవుడు మళ్ళీ దత్తాత్రేయుని ఇట్లా ప్రశ్న చేశాడు. ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా భార్గవుడికి సందేహం తీరక మళ్ళీ అడిగాడు. ఏమడిగాడంటే, ఓ భగవంతుడా అని గురువు గారిని సంబోధించాడు. ఎందుకంటే గురువు భగవంతుడితో సమానం. ఇంకా చెప్పాలంటే భగవంతుడి కంటే కూడా ఎక్కువే. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే గురువే కావాలి. గురువు కావాలని ఇప్పుడు మనం అందరి వాళ్ళ వెంట వీళ్ళ వెంట పడటం కాదు. ప్రతి వాళ్ళకి ఒక ఇన్నర్ గురువు ఉంటాడు. లోపల నుంచే వస్తుంది మనకు గైడెన్స్. మనమే గమనించుకుంటే అనేక విషయాల్లో మనం కొంచెం ఆగినప్పుడు లేదా చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు లోపల నుంచి టక్కనేదో ఒక ఉపాయం, ఏదో ఒక మార్గం గోచరిస్తుంది. దాన్ని చూపించేవాడు ఎప్పుడు కూడా గురువే. ఆ గురువు ఉన్నాడు లోపల, ఆ చైతన్య శక్తి లోపల ఉన్నది అని గుర్తుపెట్టుకొని గైడెన్స్ కోసం ఆగటం నేర్చుకున్న కొద్దీ అది పట్టుకోవటం మనకి చేతవుతుంది. అంతేగాని ఏదో బాహ్యంగా బయట ఒక గురువు కావాలనేది కాదు ఇక్కడ చెప్పేది. ఇప్పుడు దత్తాత్రేయుల వారు భార్గవుడు ఉన్నటువంటి కాలానికి అది సరిపోయింది. అది మన కాలానికి ఫిజికల్గా గురువు అనే వాళ్ళని వెతుక్కుంటూ పోవటం అనేది చాలా కష్టం మనకి. అది అవదు కూడాను. కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి ఇట్ హ్యాపెన్స్. మనంతటి మనం కావాలని వెతుక్కుంటూ వెళ్ళే విషయం కాదు. అదొకటి. తర్వాత అడిగాడనమాట, భగవంతుడా, ఆత్మని తెలుసుకోవటానికి ఉపాయమైన జ్ఞానం అందరికీ ఒకటే. ఒక రకం జ్ఞానం ఉంటేనే అందరికీ ఆత్మ తెలుస్తుంది. అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి, అప్పుడే తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు మోక్షం కూడా ఒకే విధంగా ఉండాలి కదా. మళ్ళీ కానీ ఈ జ్ఞానంలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? జ్ఞానంపు పరిపాకంలో అంటే జ్ఞానంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి మనం జ్ఞానుల్ని చూసేటప్పుడు. దీనికి కారణం ఏంటి? సాధనలలో భేదం ఉందా? ఎలా ఉందో మీరు చెప్పాలి అని అడిగాడు. ఎంతో దయామయుడైన దత్తాత్రేయుడు అంటే గురువుగారికి ఎప్పుడూ విపరీతమైన దయ ఉంటుంది మన మీద. అంత దయ మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికీ కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ దయ అనేటటువంటిది జీవుడి శ్రేయస్సును కోరేటటువంటి దయ. మిగతా వాళ్ళదంతా కూడా మమకారం. మమ అంటే నా వాళ్ళు కాబట్టి ప్రేమ, అంతే. నా వాళ్ళు కాబట్టి ప్రేమ అనేది ఎప్పుడూ కండిషన్డ్గానే ఉంటుంది. ఎంత స్వంతంగా మన రక్తంతో పుట్టినవాడైనా మనల్ని సరిగ్గా చూడకపోతే ఆ ప్రేమ మనకు ఉండదు. నా కొడుకు ఇట్లా ఉన్నాడు, నా కూతురు ఇట్లా ఉందనేటటువంటి మనం హెచ్చుతగ్గులు ఎన్నుతాం. ఎందుకంటే మనది కండిషన్డ్ ప్రేమ. వాళ్ళు మనతో ప్రేమగా ఉంటేనే మనం వాళ్ళతో ప్రేమగా ఉంటాం. వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉంటాం. ఇది చాలా మమకారపు ప్రేమ అనమాట. అంటే నేను నాది దగ్గర వచ్చింది. సెల్ఫిష్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఈ గురువుగారుల దయ అనేటటువంటిది జీవుడి క్షేమాన్ని కోరి జీవుడి యొక్క ఆ పరిపక్వతని పెంచి మోక్షం వైపు, భగవంతుడి వైపు, స్వస్వరూపం వైపు పంపించేటటువంటి దయ అది. ఆ దయామయుడైన దయానిధి అయిన, నిధి అంటే మనకు కూడా తెలుసు, నిధి అంటే అంతులేనటువంటి కుప్పలు పోసి రాసులు పోసినటువంటి దయ. అటువంటి దయానిధి అయిన దత్తాత్రేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు, రామా, ఇది చాలా ఉత్తమమైన బెస్ట్ రహస్యం అడిగావు నువ్వు. అన్నిట్లోకి ఉత్తమమైంది. విను నాయన, జ్ఞానంలో ఎప్పుడూ భేదాలు ఉండవు. సాధన పూర్తవంగానే చక్కగా పండిన పండు పైనుంచి రాలి ఒడిలో పడినట్టుగా జ్ఞానం అనాయాసంగా దొరుకుతుంది. అంటే విషయం స్విచ్ వేస్తే లైట్ ఎలా వెలుగుతుందో, చీకటంతా ఎలా మాయమైపోతుందో ఒక్క క్షణంలో, ఆ రకంగా చక్కగా ఆ సమయం రాగానే జ్ఞానము ఫలప్రాప్తి ఎలా జరుగుతుందో చెప్తూ ఉన్నారు ఇక్కడ. పండిన పండు రాలినట్టుగా, ఒళ్ళో రాలడం, అది కూడా ఎక్కడో పడితే మనం వెళ్ళి తెచ్చుకోవటం కాదు, చక్కగా మన ఒళ్ళో వచ్చి పడుతుంది. అందులో అనాయాసంగా సిద్ధిస్తుంది అంటున్నారు. నువ్వేం కష్టపడకుండా సాధన పూర్తవంగానే టక్కుమని పండులాగా పడుతుంది ఒళ్ళో. సాధనలో కొంచెం హెచ్చు తగ్గులు తేడాలు ఉండటం, ఎఫర్ట్లో తేడా ఉండటం, వీటి వల్ల
కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ జ్ఞానం ఎప్పుడు సుప్రకాశమే. అంటే జ్ఞానాన్ని పొందటానికి ఇంకొక సాధన ఏది అవసరం లేదంటే ఇంకొక దాంతో దాన్ని పొందలేము. ఎందుకంటే దానికంట పెద్దది అయి ఉండాలి సాధన. ఒక వస్తువుని పట్టుకోవాలంటే సాధన దానికంట పెద్దదైతే దీన్ని పట్టుకోగలుగుతాం. కానీ దాన్ని మించింది సృష్టిలో ఎక్కడా లేదు. అది లేని చోటు లేదు, లేని సమయం లేదు. ఎప్పుడు సిద్ధమై ఉన్న వస్తువుని మనం ఊరికే తెలుసుకుంటున్నాం అంతే. అది ఏమి రావటాలు పోవటాలు ఏమీ లేవు అక్కడ. అందువల్ల ఎప్పుడూ భాషిస్తూ ఉన్న స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే సాధనలు, నీ రూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఏ సాధనలు కావాలి నాయనా? దాన్ని ఏదైతే ఆవరించి ఉన్నదో, ఏ భావం అయితే ఆవరించి ఉందో ఆ భావాన్ని తీసేస్తే చాలు. ఇది నేను అంటున్నావు, ఇది నేను కాదు అంటే అది మిగులుతుందన్నమాట. అలా అంత చక్కగా చెబుతున్నారు. ఈ అనేక రకాల వాసనల మాలిన్యం మనిషిని అంటిపెట్టుకొని ఉంటుంది. జన్మలు ఎన్నో జన్మలు గడిచినాయి. ప్రతి జన్మలో కొన్ని అంటించుకుంటూ వస్తాం. ఏమిటి అంటించుకుంటున్నాం మనం? కేవలం ఊహల్ని గట్టి పడేసుకొని ముళ్ళు వేసుకొని పీటముళ్ళు పడేటట్టుగా ఆ ఊహల్ని బాగా కన్సాలిడేట్ చేసుకొని నమ్మకాలుగా ఏర్పరచుకొని మూఢనమ్మకాలుగా ఏర్పరచుకుంటున్నాం. ఒక్క దైవాన్ని తప్ప ఇంకా దేన్ని గట్టిగా నమ్మవలసిన అవసరం లేదు. ఏదో వ్యవహారానికి నమ్మినట్టుగా వెళ్ళిపోతూ ఉండాల్సిందే కానీ నిజంగా సిన్సియర్గా ప్రతి విషయాన్ని, ఏ విషయాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మనకు ఒక మూఢనమ్మకం ఉన్నప్పుడు అది మనని కట్టిపడేస్తుంది. అసలు ఏ నమ్మకమైనా కూడా కట్టిపడేస్తుంది. ఆ నమ్మకము అనేటటువంటివే పీఠముళ్ళుగా అయిపోయి మన వాసనలు అయిపోయి జన్మలకి వెంటబడతాయి అన్నమాట. బురద అంటున్నారు. అనంతమైన వాసనలు అనే బురదలో మునిగిపోయినందువల్ల, అంటే మనం ఏమనుకుంటున్నామో అదే మనకు అడ్డం పడుతుంది. మన స్వరూపాన్ని తెలుసుకోవటానికి అడ్డం పడుతుంది. ఎప్పుడో అనుకున్నవి, అంతకుముందు జన్మల్లో అనుకున్నవి అన్ని బంధాలై అడ్డుపడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు అనుకోవడం అన్నా కనీసం మానేస్తే పాత కర్మ అంతా ఎలా తొలగించుకోవాలో ఎలాగూ చెప్పారు మనకి. ఇలా తగ్గిపోతుంది. ఇలా శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జలములు తెచ్చి బురదను కడిగినట్టుగా అంటున్నారా. స్వస్వరూపానుభవం అనేటటువంటి చక్కని అనుభవంతో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఏమిటి వాసనలు, ఏమిటా వాసనలు, ఆ పంకం ఏమిటి, ఆ బురద ఏమిటి అంటే అనాది కాలం నుంచి, అంటే ఎప్పుడు బిగిన్ అయిందో తెలియదు. ఆది అంటే బిగినింగ్, అనాది అంటే బిగినింగ్ ఎప్పుడో తెలియదు. అసలు అజ్ఞానం అనాది అన్నారు. అది ఎప్పుడు మొదలవుతుందో దానికి పుట్టుకేదో ఎవ్వరికి కూడా తెలియదు అన్నమాట. అనాది కాలం నుంచి దేహము ఇంద్రియాలే నేను, నా సెన్సెస్ నా దేహమే నేను అనే గాఢమైన భావంతో మనం నివసిస్తూ ఉన్నాం అన్నమాట. నిజమే కదా అన్నమాట. మిగతా వాసనలు నమ్మకాలు వదిలేసేయండి. ఇప్పుడు ఇది నిజమే కదా, ఈ దేహమే నేను, ఈ దేహం నేను కాదంటే మనకు అర్థం కాదు. అదేంటి మరేమిటి నేను అంటే ఏదో ఒకటి నేను అయి ఉండాలి కాబట్టి ఇక్కడ కుదురుకుపోయిందన్నమాట. మనస్సులో స్థిరపడిపోయాం మనం. మనస్సు దేహము ఇంద్రియాలే నేను అని. ఆ దేహము ఇంద్రియాలు సెన్సెసే నేను అనే గాఢమైన భావంతో తత్వ విచారము అనేది లేకుండా పోయింది అసలు మనకి. ఈ భావనలో ఇరుక్కుపోయాం. అందువల్ల ఏం చేయాలట? తత్వ విచారం అనే తీక్షణమైన యంత్రం చేత, చాలా షార్పుట ఆ తత్వ విచారం, దాన్ని పెట్టి మననం చేస్తూ దాన్ని కోసేసేయాలన్నమాట. ఎలా కొయ్యాలి? అది ఒక పెట్టెలాగా ఉంది. మొత్తం ఈ ఐడియాలు, ఆలోచనలు, నమ్మకాలు, కాన్సెప్ట్స్ ఇవన్నీ ఒక పెట్టెలాగా ఉన్న ఆ పెట్టెని కనుక తెరిచామంటే ఆ మణిలాగా శుద్ధమైనటువంటి స్వరూప చైతన్యం కనపడుతుంది అని తమాషాగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ తీక్షణమైన యంత్రంతో తెరవాలి. ఆ పెట్టె ఎలా తెరవాలి? చాలా మననము, తత్వ విచారము అనే తీక్షణం అంటే చాలా షార్పు, అది పెట్టి ఓపెన్ చేయంగానే లోపల ఉన్నది మెరుస్తుంది. లోపలేముంది? మణిలాగా స్వరూపం, నా స్వరూపం ఉన్నది అక్కడ, అది మెరుస్తుంది. కాబట్టి సాధనలన్నీ వాసనలు తొలగించడానికే వచ్చినాయి కానీ వస్తువుని తెచ్చిపెట్టడానికి కాదు. వస్తువు అంటే ఆత్మవస్తువు ఎట్లాగో అక్కడే సిద్ధమై ఉన్నది, సర్వత్రా ఉన్నది. ఇక్కడుంది అక్కడ లేదు అనే భావం లేకుండా ఉన్నది.
పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి అనేక వాసనలు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఎంతవరకు ఆ వాసనలు ఉంటాయో అంతవరకు సాధన తప్పదు. వాటిని తొలగించుకోవటమే సాధన అంటున్నారు. ఈ వాసనలు అనేక విధాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చెప్తాను అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అపరాధము అనేది ఒక వాసన, కర్మ అనేది ఇంకో వాసన, కామము అనేది ఇంకో వాసన. 3 రకాలుగా ఉంటాయి. అపరాధం అంటే ఏంటంటే అశ్రద్ధయే అపరాధం. జీవుడికి వినాశనాన్ని కలిగించటంలో ఇది ముఖ్యమైంది అంటున్నారు. అశ్రద్ధ అనేది ఎంత పెద్ద అపరాధమో అయినా ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం. జీవుడికి సర్వనాశనం కలిగింది అంటే అశ్రద్ధ వల్లే కలుగుతోంది అని చెప్పారు ఇక్కడ. వినాశనము కలిగించుటలో ఇది ముఖ్యమైనది అంటున్నారు. శాస్త్రం కానీ ఆచార్యుడు కానీ చెప్పే విషయం సర్వదా సత్యము అనే దృఢ విశ్వాసమే శ్రద్ధ. అట్లాంటి విశ్వాసం లేకపోవటం అశ్రద్ధ. దీనివల్ల విపరీత గ్రహణం జరుగుతుంది. విపరీత గ్రహణం అంటే ఏంటంటే ఉన్నది వేరే రకంగా వినపడుతుంది, అర్థం కాదు ఆ పుస్తకం. అశ్రద్ధగా విన్నందువల్ల అంటే ముందే దాని గురించి నీకు ఒక ఒపీనియన్ ఉందా, ఇవన్నీ ఈ పుస్తకాలను ఇలాగే చెబుతారు అనే ఒపీనియన్ ఉన్నందువల్ల దాంట్లో ఉన్న విషయం మన మనస్సులోకి వెళ్ళదు. ఎవరికి నష్టం ఈ ఒపీనియన్ వల్ల? మనం ఏమన్నా స్టేజ్లెక్కి డంకా బజాయించి ఏదన్నా చెప్పాలా? మనల్ని మనం బాగు చేసుకోవడమే. మనల్ని మనం బాగు చేసుకోవటానికి ఇటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు శ్రద్ధగా వినటం, శ్రద్ధ పెట్టి అమ్మవారిని ధ్యానం చేసుకోనమ్మా మాకు చక్కని గ్రహణ శక్తి ఇవ్వు అని సిన్సియర్గా ఎంతో శ్రద్ధగా వినటం అనేది ఎంత అవసరమో ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఆచార్యుడు కానీ శాస్త్రం కానీ చెప్పే విషయాలు శ్రద్ధగా వినటం అనేది చాలా ముఖ్యము. అలా విశ్వసించకుండా అంటే ఆ చెప్తూ ఉన్న విషయం మీద మనకు నమ్మకం లేకుండా ఉండటం అశ్రద్ధ. దాన్ని మనం నమ్మకం లేకపోతే వినలేం, విన్న లోపలికి వెళ్ళదు అది. దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించకుండా వేరే వేరేగా గ్రహిస్తాం. అప్పుడు కళలు, శాస్త్రాలు, యోగాలు, మిగతా అలాంటి వాటి అన్నిటిలో నిపుణులైన వాళ్ళు కూడా అశ్రద్ధ వల్ల పాడైపోతున్నారు అని చెప్పేసారు. తత్వం తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు నిపుణులే, వాళ్ళు తత్వం తెలుసుకొనలేకపోతున్నారు, వాళ్ళకి తెలియటం లేదు. కేవలం అశ్రద్ధ వల్లనే. అంటే నేను గొప్పవాడిని, నేను పండితుడిని, పలానా శాస్త్రం నాకు బాగా తెలుసు అనగానే మిగతా విషయాల్లో అశ్రద్ధ వస్తుంది. ఆ అశ్రద్ధ ఏమిటి? అణకువగా ఉండాలి, నాకు తెలియటం అనేది ఇక్కడ లేదు, అంతా కూడా దైవానుగ్రహమే అనేటట్టు, నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనేది అనుగ్రహం. అనుగ్రహం ఉంటే కానీ అది కలగదు. మళ్ళీ ఇంకొక దెబ్బ కూడా ఉంది ఇక్కడ. నాకు ఎక్కువ గర్వం లేదు అని గర్వం ఉంటుంది మనకి. నాకు అసలు గర్వమే లేదండి, నేను నేర్చుకునేది కొంచెమే అని అనుకుంటూ ఉంటాను అని గర్వపడుతూ ఉంటాం. అది మనకు తెలియదు. మన వైపు మనం కంటిన్యూస్గా చూసుకుంటూ ఉండటం చాలా అవసరం. ఇక్కడ చెప్తూ ఉన్నారు, నేను శ్రద్ధగా వింటున్నానా, నాకు నమ్మకం ఉందా, ఆ దైవాన్ని గట్టిగా పట్టుకోగలిగానా, ఆ దైవాన్ని చేతిలో నా చేయి పెట్టి వదిలేశానా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాల్సిన విషయాలు. సత్పురుషులతో స్నేహం కలిగి ఉన్నా కూడా వాళ్ళు నిపుణులైన వాళ్ళు, ఎన్నో విషయాల్లో, యోగంలో, కళల్లో, శాస్త్రాల్లో నిపుణత్వం ఉన్నా కూడా కేవలం అశ్రద్ధ వల్ల తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు అనేక విధాలుగా ఉన్నారు. కొంతమంది అసలు పరతత్వమే లేదు, ఎక్కడుందండి, ఏమిటి చెబుతూ ఉన్నారు, ఎక్కడో పుస్తకాల్లో రాస్తారు, ఇదేం ఉండదు అంటారట కొంతమంది. అట్లాంటిది ఒకటి ఉన్నా దాన్ని తెలుసుకోవటం ఎవరికి కుదరదండి, ఏదో ఉందంటూ ఉంటారు, ఎవరి వల్ల కాదు. మీరు చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళని మీరు కలిసారా ఎక్కడైనా? నువ్వు ఎవరిని కలవాలనుకుంటావో వాళ్ళని కలవగలుగుతావో అని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అటువంటి వాళ్ళని నేను కలవాలి అనేటటువంటి అభిలాష గట్టిగా ఉంటే తప్పకుండా కలుస్తాం. వాళ్ళు ఎవరు ఉండరండి, దొరకదండి, ఈ వస్తువు ఉన్నవాడికి దొరకదు. అసలు అలాంటిదే ఉండదండి అన్న వాళ్ళకు ఉండదు. అది మనకు అర్థం కావట్లే. అది గట్టిగా తెలుసుకోవాలి, ఏది అవసరం కాదు, ఏది ముఖ్యం, ఏది అముఖ్యం. నాకు కావాల్సింది తప్పకుండా ఉంటుంది. నేను అనుకుంటే నాకు దొరుకుతుంది. ఏదైనా అంతే, మనం అనుకుంటేనే మనకు దొరుకుతుంది. మనం చేయాలనుకుంటే వస్తుంది. మన అమ్మో, నాన్నో, భార్యో, భర్తో, పిల్లలో అడిగితే అది కొంత ప్రయత్నం చేసి దొరకలేదని వదిలేయచ్చు. మనం కావాలనుకున్నప్పుడు దాన్ని వదలం. అలా తెలుసుకోవాలన్నమాట. ఇది ముఖ్యంగా కావాలనుకోవాల్సిన విషయం ఇది. పరతత్వం
దీనికి మించింది ఇంకేమీ లేదు అని తెలుసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారట, ఇది పరతత్వం కాదండి, దీన్ని మించింది ఇంకా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది పరతత్వం ఏదో తెలిసినా కూడా ఇది కాదండి, ఇంకా పైన ఏదో ఉంది అనుకుంటూ ఉంటారట. మరికొంతమంది ఇంకా ఉన్నారు, ఆత్మజ్ఞానం వల్ల మోక్షం ఎట్టా వస్తుందండి, ఏమన్నా అర్థం ఉందా అంటారట. అక్కడక్కడ ఇరుక్కుపోతూ ఉంటారనమాట. ఇది శాస్త్రాచార్య వాక్యాల్ని సంశయించటం అనేది చాలా పెద్ద అశ్రద్ధ, చాలా పొరపాటు, విపరీత గ్రహణము అని చెప్తూ ఉన్నారు. శాస్త్రం చెప్పిన వాక్యం నీకు అర్థం కాకపోతే ఊరుకో, అంతేగాని విపరీతంగా ఇది ఎవరికి అర్థం కాదండి అసలు అలా అనుకోకూడదు. ఆగాలి, ఆగి ఆ తల్లికో ఆ తండ్రికో నమస్కారం పెట్టుకున్నప్పుడు చక్కగా లోపలికి సింక్ అవ్వటం జరుగుతుంది అది అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అపరాధము అంటే అశ్రద్ధ. శాస్త్రాల్లో నిపుణులైన వాళ్ళు 100ల కొలది 1000 కొలదిగా ఈ అపరాధ వాసన వల్ల సంసారంలో పడిపోతున్నారు అని చెప్పి మనకు భయం పుట్టేట్టుగా చెప్తూ ఉన్నారు. పూర్వజన్మల్లో చేసిన దుష్కర్మల సంస్కారం బుద్ధిలో మాలిన్యంగా ఉంటుంది. ఆ మాలిన్యం గురువు ఉపదేశించే విషయాల్ని గ్రహించడానికి ప్రతిబంధకం అవుతుంది. ఇక్కడ మాలిన్యము అంటే ఏమిటో చెప్పుకోవాలి మనం. మాలిన్యం అంటే ఏమిటంటే మనం బుద్ధి పలుముఖాలుగా వెళ్తూ ఉంటుంది. న్యూస్ చూస్తూ ఉంటాము, బయట ఎన్నో విషయాల్లో మనకి మన మనస్సుతో మనం జీవిస్తున్నాం కాబట్టి దాంట్లో ఇంట్రెస్ట్, దీంట్లో ఇంట్రెస్ట్ పలుముఖాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పలుముఖాలుగా వెళ్ళినందువల్ల ఏమవుతుందంటే అనేక రకాల నమ్మకాలు, దృఢమైన నమ్మకాలు, దృఢమైన ఇష్టాలు గట్టిగా పట్టు కూర్చుంటాయి. ఏదైనా సరే గట్టి పట్టు అనేటటువంటిది మనస్సు స్వభావం, అది మనది కాదు. గట్టిగా పట్టుకుంటుంది, అది వదలదు. దాన్ని వదిలించాలంటే మళ్ళీ వీళ్ళు చెప్పినట్టుగా చక్కని శుభ్రమైనటువంటి పవిత్రమైన జలాలు తీసుకొచ్చి కడగాలి దాన్ని. ఆ కడగటమే స్వస్వరూపానుభవం. అందుకని చెప్తూ ఉన్నారు, ఈ నమ్మకాలు వరుసగా ఏర్పరచుకున్న కొద్ది అంటే బుర్ర నిండిపోయింది, ఈ పిచ్చిగీతలతో నిండిపోయింది. చక్కని అమ్మవారి బొమ్మ వేద్దామంటే రాదు మనకి. బుర్ర ఖాళీ చేసుకుంటే కదా, పేపర్ శుభ్రంగా ఉంటే కదా బొమ్మ వేయటానికి. చెప్తూ ఉన్నారు, పూర్వజన్మల్లో చేసిన దుష్కర్మలు అంటే ఏమిటి? ఎవరినో చంపక్కర్లేదు, ఎవరినో తిట్టక్కర్లేదు, ఇంకొకరు ఉన్నారు అని భావించటం, దాన్ని గట్టిగా నమ్మటమే దాని ద్వారానే దుష్కర్మ వస్తుంది. నీ స్వంతంగా నువ్వే అవతలుండి నేను కాదు అని అనుకోవటం దుష్కర్మే కదా. అవతలున్నది కూడా నేనే, సర్వత్రా ఉన్నది ఒకటే స్వరూపం అని తెలియకపోవటమే దుష్కర్మల్లోకి పడిపోవటానికి అవకాశాన్ని ఇస్తుంది. ఆ రకరకాల జన్మల్లో, ఎన్నో జన్మల్లో చేసిన సంస్కారాలన్నీ బుద్ధిలో బాగా కుదురుకొని కూర్చొని ఉండటమే మాలిన్యం. ఆ మాలిన్యం అంతా గురువుగారు చెప్తూ ఉన్న విషయాన్ని నమ్మకుండా చేస్తుంది. ఏం చేస్తుందంటే, గురువుగారు ఇలా చెప్పారా, హిమాలయాల్లో ఏదో ఉందని చెప్పారా, ఇలా ఈ మధ్య చాలామంది చెబుతూ ఉన్నారండి, అవన్నీ నిజాలు కాదు అని కొట్టిపారేస్తుంది మనస్సు. అలా ఎన్నో చేస్తుంది. మనము నమ్మను అక్కర్లేదు, నమ్మకుండానూ ఉండక్కర్లేదు. బ్యాలెన్స్డ్గా ఉండటం మనకు అనుభవం అయినప్పుడే నమ్ముదాం. ఆగాలి, కొట్టిపారేయకూడదు, అట్లాగని దాంట్లో పడిపోకూడదు. ఈ 2 విషయాల్లో బ్యాలెన్స్గా ఉండటం అంటే ఫల్క్రం మీద కూర్చోవటం నేర్చుకోవాలి, ఇరుసు మీద కూర్చోవటం నేర్చుకోవాలి ప్రతి విషయంలో. ఆ మాలిన్యం వల్ల గురువు చెప్పేదంతా కూడా మనకి ఎక్కదు. గురువుగారు ఎంతో చక్కగా చెబుతారు వివరంగా, కానీ కర్మ వాసన వల్ల ఇది లోపలికి వెళ్ళదు. ప్రాణాయామం చేస్తూ ఉన్నా కూడా దీన్ని నివారించటం కష్టము అని చెప్తూ ఉన్నారు. వాటిల్లో ఒక కామవాసన గురించి చెప్తూ ఉన్నారు. కర్తవ్యం నాకు ఇంకా మిగిలింది, నేను ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయండి. చాలామంది దగ్గర వింటూ ఉంటాం ఈ మాట, నేను చేయాల్సిన పనులు. నువ్వు ఎన్ని పనులైనా చేసుకో బాబు, పనులు చేయొద్దని ఎవరన్నారు? నాకు ఆ కర్తవ్యం ఉంది అని అనుకోకుండా చేయటం మన వల్ల కాదా? చేసుకుంటూ పోవటమే. ఎన్నో పనులు వస్తాయి మన ముందుకి, చేసుకుంటూ పోవటమే. దానికి ఒక గిరి గీసుకొని నాకు కర్తవ్యం ఉంది, ఇది అయిపోతే ఇంకా నా కర్తవ్యం అయిపోతుంది. దాన్ని కాన్సెప్ట్ అంటారు, కాన్సెప్చువల్ డాగ్మాస్ అంటారు వాటిని. అవి మనల్ని కుంగదీసి గుంటలో పడేసి మూసేస్తాయి. అందువల్ల చెప్తూ ఉన్నారు ఇక్కడ వివరంగా, కర్తవ్యం నాకు మిగిలింది అనుకోవటం కామవాసన. దీనికి ఎన్నో కొమ్మలున్నాయిట, అనంతమైన కొమ్మలున్నాయిట. సముద్రంలో తరంగాలనైనా లెక్క పెట్టచ్చు, భూమిలో రేణువులనైనా లెక్క పెట్టచ్చు, కానీ ఎవడు
కూడా కామాల్ని లెక్క పెట్టడం, ఒక మనిషి యొక్క కామాల్ని లెక్క పెట్టడం ఎవడి వల్ల కాదు. ఆశా పిశాచం అది. ఈ కామవాసన ఆకాశం కంట విశాలం, పర్వతం కంట స్థిరం. దీనివల్లనే లోకంలో ప్రతి వ్యక్తి పిచ్చివాడైపోతున్నాడు. దీనివల్ల దహించబడిపోతున్నారు. జనులు ఆక్రందన చేస్తున్నారు, అరుస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ కామవాసన వల్ల ఏదో కావాలి. పరమ వైరాగ్యాన్ని పొంది ధన్యులైన వాళ్ళు కొద్దిమంది మటుకే ఉంటున్నారు. కొందరు మాత్రమే ఈ ఆశ అనే దావానల ఉంట. ఇది కార్చిచ్చు, అడవిలో అంటుకుంది నిప్పు, ఆర్పలేరెవరు. ఎవరి చేత ఒక మనిషి వల్ల 100 మంది మనుషుల వల్ల అయ్యే పని కాదది. కార్చిచ్చు ప్రజ్వలింగా మండుతోంది. ఆ దావానల నుంచి కొద్ది మంది మటుకే మహర్షులైన వాళ్ళు దూరంగా ఉండి చల్లని ప్రదేశంలో ఉంటున్నారు. ఈ 3 వాసనలు ఆక్రమించి ఉండటం వల్లనే తత్వం భాషించటం లేదు. ఫస్ట్దేమిటి? అశ్రద్ధ అనేటటువంటి అపరాధము. అశ్రద్ధ అనేదే అపరాధం. అసలు ఆ అపరాధం వల్ల అనేక రకాల బాధలు కలుగుతున్నాయి. ఈ విషయం ఆ విపరీత గ్రహణం సంభవిస్తుంది. అంటే ఉన్నది వేరేగా వినపడుతుంది, సరిగా అర్థం కాదు. కర్మ అనేది నాకు ఇంకా పనులున్నాయండి, నేను చెయ్యాలండి, నేను చెయ్యడం అనే చక్కర్లో ఇరుక్కుపోతాడు. అది 2వది. 3వది కామము, ఆశ, కోరిక. అది వదలది. 3 ఉన్నందువల్లనే తన స్వరూపం ఏదో కనపడకుండా లోపలగా ఉండిపోయింది. ఆ తత్వం భాషించటం లేదు, ఆ వెలుగు బయటికి రావటం లేదు. ఆ చిమ్నీ అంతా కూడా బాగా పొగచూరిపోయింది. వాసనల పొగచూరిపోయి నల్లగా అయిపోయింది. వెలుగు బయటికి రావటం లేదు. వెలుగు ఎప్పుడూ ఉన్నది. ఈ వాసనలు గనక అంటే ఈ చిమ్నీని డోముని క్లీన్ చేస్తే ఆ వెలుగు చక్కగా బయటకు వస్తుంది అంటున్నారు. అశ్రద్ధారూపమైన అపరాధం వల్ల నాకు జ్ఞానం కలగటం లేదు అని చెప్పు ఉంది కదా శాస్త్రాచార్యుల వాక్యం. నేను శ్రద్ధగా చూడాలి ఇంక నుంచి అనేటటువంటి శ్రద్ధను డెవలప్ చేసుకోవటం మొదలుపెట్టంగానే మొదటి వాసన తొలగిపోతుంది అని ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. ఈజీగా చెప్పారు. విషయం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అశ్రద్ధ ఉండకూడదండి. చేసే పని ఏదో శ్రద్ధగా చేయాలి. ఓన్లీ శాస్త్రవాక్యమే కాదు, ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. అప్పుడే శాస్త్రవాక్యం కూడా శ్రద్ధగా వినటం చేతవుతుంది. ఇక్కడంతా అశ్రద్ధగా ఉండి అక్కడ మటుకు శ్రద్ధగా ఉండటం అవదు మనకి. అది అలవాటు చేసుకోవాలి. ప్రతి పని యందు, ప్రతి మనిషి యందు, ప్రతి విషయమందు శ్రద్ధగా ఉండడం అంటే వీఆర్ ఫోకసింగ్ అవర్ సెల్స్. ఫోకస్ పెట్టగలుగుతాం అన్నమాట. ఏ పని చేసినా ఆ పని మీద శ్రద్ధ పెట్టగలుగుతాం. యూజీ గారు అనేవారు, బోర్డం అంటారు, బోరు కొడుతోందంటారు, విసుగొస్తోంది, తోచటం లేదంటారు. దానికి కారణం ఏంటంటే మీరు చేసే పని మీద మీకు శ్రద్ధ లేకపోవటం, మీరు చేసే పని కంటే ఇంకేదో బెటర్ ఉంది అనేటటువంటి నమ్మకం మీకు ఉండటం అని చెప్పేవారు. అలా కాకుండా ఏ పని చేస్తున్నామో అది నా పని, నాకు దైవం ఇచ్చిన పని. అసలు ఆ దైవాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగానే ఆ శ్రద్ధ దానంతటదే వస్తుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. మా అమ్మ చెప్పిందండి ఈ పని, మరి అమ్మ చెప్పిన పని అంత శ్రద్ధ అయితే దైవం ఇచ్చిన పని నాకు ఈ పని ఎందుకు వచ్చిందంటే దైవం ద్వారా వచ్చిందండి. అన్ని పనులు దైవమే ఇస్తాడు న్యాయంగా అందరికీ కూడా. అది తెలియదు దానివల్ల వచ్చింది దీనివల్ల వచ్చిందని మనం భారంగా అనుకున్నందువల్ల అశ్రద్ధ వస్తుంది. ప్రతి పని దైవం దగ్గర నుంచే వస్తుంది. ఆ పని శ్రద్ధగా చెయ్యాలి అని తెలుసుకుంటే ఆ శాస్త్రాచార్యులు చెప్పేటప్పుడు శ్రద్ధ ఉంటుంది. ఎప్పుడు శ్రద్ధగా ఉండటం అలవాటు అవుతుంది మనకి. అంతేగాని ఇప్పుడు మటుకు ఏమండి, మరణ సమయంలో దైవాన్ని తలుచుకుంటే, దైవస్మరణ చేస్తే మోక్షం వస్తుందిట అని విన్నాడు వీడు. మరణ సమయంలో ఎలా దైవస్మరణ చేస్తావు? అసలు గుర్తుంటుందా నీకు? నువ్వు ఈ వాక్యం విన్నప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు అది ప్రాక్టీస్ మొదలు పెడితే నిరంతరం దైవస్మరణ చేయటం, ఎప్పుడు నిల్చున్నా, కూర్చున్నా, పనిచేస్తున్నా, ఎక్కడికన్నా వెళ్తున్నా, వెళ్ళకపోయినా, నిద్ర పట్టే వరకు నామం చేసుకుంటూ ఉంటే మరణ సమయంలో కూడా అది వస్తుంది. అంతేగాని మరణ సమయంలో మటుకు ఎందుకు వస్తుంది, ఎలా జరుగుతుంది? అసలు మనకి 1,00,000 విషయాలు ఉంటాయి బుర్రలో. అయ్యో చచ్చిపోతున్నానే, బ్యాంకు బ్యాలెన్స్ ఇంత ఉందే, పిల్లలకి చెప్పలేదే, అయ్యో చచ్చిపోతున్నానే, నా కూతురుని చూడలేదే, నా కొడుకుని చూడలేదే, అయ్యో నా ఇల్లు నా పేరుందే, పిల్లలకి అందకుండా పోతుందే, శత్రువులు లాక్కుంటారు, ఎన్ని ఉంటాయో.
ఇవన్నీ ఎందుకు మనకి? దైవారాధన, మనస్సులో స్మరణ, దైవాన్ని స్మరించుకుంటూ ఉంటే చనిపోయేటప్పుడు కూడా ఆ స్మరణ వస్తుంది. అదీగాక మనకెందుకు షార్ట్ కట్స్ కావాలి? చచ్చిపోయేటప్పుడు ఒకసారి అనుకుంటే చాలండి, ముక్తి వచ్చేస్తుంది. రాదట్లా. మనం చదువుకుంటూ ఉన్నాం కదా, ఈ వాసనలన్నీ తొలగించుకుని విచారం వల్ల మటుకే వస్తుంది. విచారం వల్ల మటుకే దీన్ని సాధించుకోవచ్చు పూర్తిగా. లేకపోతే మధ్య మధ్యలో ఎక్కడో ఆగుతూ, మధ్యలో బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ ఆగి, లేకపోతే అధమజ్ఞానం అయిపోయి సుఖ దుఃఖాలు ఇక్కడే అనుభవిస్తూ, ఎందుకది చక్కని బాట, రాజబాట ఉన్నది మనకి, ఆ బాట పట్టుకోవాలి. కానీ ఇవన్నీ దేనికి? సో చెప్తూ ఉన్నారన్నమాట, ఈశ్వరారాధన చేస్తే చక్కగా తొలగిపోతుంది కర్మ వాసన. ఈ పని చేయాలి, ఆ పని చేయాలనేటటువంటి లోపల ఉండేటటువంటి వాసన, పనులన్నీ చేయాలి. పనులు ఆపటం కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది, భావం గురించే చెబుతూ ఉన్నారు. ఏ భావం ఉన్నా, ఏది చేసినా పని తప్పకుండా చేయాలి. నీ దగ్గరికి వచ్చిన పని చెయ్యకపోతే ప్రతి క్లాసులో ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే క్లాసులో కూర్చుంటూ ఉన్న విద్యార్థిలాగా ఫెయిల్యూర్ అయిపోతుంది మన జీవితం. ఎన్నో కోట్ల జన్మలు అనుభవించాల్సి వస్తుంది. మన దగ్గరికి వచ్చిన పని, దైవం మనకిచ్చిన పని అనుకొని ప్రతి పని శ్రద్ధగా చేసి తీరాలి. అదొకటే మార్గం. పని చేయటాన్ని తప్పించుకునే మార్గాలు ఇక్కడ ఏవీ లేవు. ఒకవేళ ఉంటే అవి మళ్ళీ మన వెంట పడతాయి. కానీ అది తప్పించుకోవటం అనే ప్రాసెస్ ఇక్కడ అసలు లేదు సృష్టిలో. వీ కెనాట్ ఎస్కేప్. మనం అనుకోవచ్చు మనకంటే తెలియగలవాడు దైవం. ఆ దైవం అంటే ఏమిటి? సర్వత్రా ఉన్న పరమజ్ఞానం, అది సర్వత్రా ఉన్న స్వస్వరూపం. అది దానికి తెలియకుండా నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు కదా. నువ్వెంత దొంగతనంగా టెక్నికల్గా టాక్టిక్స్, స్ట్రాటజీలు ప్లే చేసి ఏదో చేద్దాం అనుకుంటే అవది ఇక్కడ. అవి నథింగ్ వర్క్స్ హియర్. అనుభవించటం ఒక్కటే మార్గం ఇక్కడ. అనుభవించేదాన్ని ఇష్టపడుతూ, ఓహో నాకు ఇది అప్పు చేయటము జరిగింది, అప్పు తీర్చే విధానం కూడా నువ్వే చూపించావు నాయన. ఓహో పొరపాటు చేశాను, ఆ పొరపాటును దిద్దుకోవడానికి ఈశ్వరారాధన, దైవమే సర్వత్రా ఉన్నాడు అని తెలుసుకొని ఆ ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉన్న కొద్దీ, ఈశ్వరారాధన ఎక్కడ చేస్తాం? గుళ్ళో చేస్తామా? లింగానికి చేస్తామా? ఫోటోకి చేస్తామా? కనపడేవాడల్లా ఈశ్వరుడే, వచ్చే ప్రతి సన్నివేశం ఈశ్వరుడే, సమస్తం ఈశ్వరుడే అనే భావాన్ని పెంచుకుంటూ రావటమే ఈశ్వరారాధన. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు కర్మ ఎక్కడ మిగులుతుంది? కర్మ కూడా ఈశ్వరుడి స్వరూపమే అని తెలిసిపోతుంది. కర్మ వాసన అనేది లేదు, అది కూడా ఈశ్వరుడి స్వరూపమే అని తెలియంగానే అది తొలగిపోతుంది. అలా చెబుతున్నారు. ఈశ్వరారాధన చేస్తూ ఉంటే కర్మవాసన కొద్దిగా ఉన్నా కూడా పూర్తిగా పోయి చక్కగా ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు అంత చక్కగా స్వస్వరూపానుభవం కలుగుతుంది. ఒకవేళ ఆ కర్మవాసన చాలా ఎక్కువగా ఉంటే అనేక జన్మల్లో ఈశ్వరారాధన చేయటం వల్ల నశిస్తుంది. అంటే పోతుంది, ఎప్పుడప్పటికీ పోకుండా నిలిచి ఉండదు అని చెబుతున్నారు. పరమాత్మని పట్టుకున్నప్పుడు తప్పకుండా పోతుంది అది. ఇంకా మూడోదైన కామవాసన ఉంది. ఫస్ట్ది అశ్రద్ధని జయించటం ఎలాగో చెప్పారు. శ్రద్ధ, ఇది ఇవాళ నుంచి నేను శ్రద్ధ పెడతాను, శ్రద్ధే భగవత్ స్వరూపం అని పెడతాడు. అది ఫస్ట్, దాంతో తొలగిపోతుంది. రెండోది కర్మవాసన ఈశ్వరారాధనతో తొలగిపోతుంది. సర్వత్రా ఈశ్వరుడే ఉన్నాడు, కర్మ విడిగా ఎక్కడుంది, ఈశ్వర స్వరూపమే సమస్తము అనుకున్న కొద్దీ కర్మవాసన పోతుంది. ఇంకా మిగిలింది కామవాసన. ఆ కామవాసన ఎలా పోతుందంటే వైరాగ్యము అనే సాధనల వల్ల నశిస్తుంది. అంటే సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులు, దోషాలు తెలుసుకుంటూ ఇటువైపు వద్దు నాయనా, నన్ను అటువైపు మరలించు, నాకు వైరాగ్యం కలిగించు అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్న కొద్దీ నెమ్మదిగా వైరాగ్యం బాగా పెరిగి కొంచెం కామవాసనంతా కూడా తగ్గుతుంది. వీటిల్లో సర్వ సాధనాలకి అన్నిటికీ ఒక్కటే కారణం అని చెప్పి, అసలు నీకేం కావాలి ఫస్ట్? అసలు ఎందుకు ఇవన్నీ? ఈ వాసన ఆ వాసన పోవటం దేనికి? నాకు ముక్తి కావాలి. ముక్తి కావాలంటే ఇవన్నీ పోవాలి. ముక్తి కావాలి అనేటటువంటి చక్కని లోపల దృఢమైన నిశ్చయం తప్పకుండా ఉండాలి. ఇంకా దృఢమైన నమ్మకం, దృఢమైన నిశ్చయం దేని గురించి అక్కర్లే, ఇది మటుకు కావాలి. ఎలా ఉండాలట? నీళ్ళల్లో ముంచిన వాడి ఊపిరాడ గిలగిల ఎలా కొట్టుకొని బయటపడాలనుకుంటాడో
అలా నాకు ఇదొక్కటే మార్గం అండి, వేరే నాకు ఇంకేం వద్దు, ఇదొకటే నాకు కావాలి అనేటటువంటి ఈ సంసారంలోంచి బయటపడాలి, ఆ సముద్రపు నీళ్ళల్లో నా తల మునిగి ఉంది, నేను బయటపడాలని గిలగిల తన్నుకున్నట్టుగా తపన పడేది అని దాన్నే ముముక్షుత్వము అంటారు. ముముక్షు అంటే ముక్తిని కోరేవాడు, మోక్షాన్ని కోరేవాడు. ఆ కోరిక తప్ప వేరే ఇంకేం లేదు వాడికి. అది కూడా పట్టు విడుపులతో ఉంటుంది, మొండి పట్టుదల కాదు. నాకు మోక్షమే కావాలి, నాకు మోక్షమే కావాలనే మానసికమైనటువంటి పట్టుదల కాదు. అది చక్కని ఫోకసింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. వాడికి చక్కగా ఫోకస్, వాడికి ఏం కావాలో వాడికి తెలుసు. అందువల్ల అది లేకపోతే, ఆ ముముక్షత్వం కనుక లేకపోతే పాండిత్యం వస్తుంది కానీ ఫలితం రాదు. చాలా గొప్పవాడిని అని అనుకోవడం అనేది జరుగుతుంది, అది చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత అది కూడా ఒక వాసనే. ఏం చెబుతున్నారంటే పాండిత్యం అంటే ఏమిటంటే శవానికి చేసిన అలంకారాలు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, శవాలకు కూడా అలంకారం చేసి ప్రదర్శిస్తారు, బయట ప్రదర్శనకు పెడతారు, చక్కగా అలంకరిస్తారు. ఎందుకంటే చూసే వాళ్ళకి బాగుండాలి కాబట్టి. సో అలా ఉంటుందిట. కొద్దిగా ముముక్షుత్వం ఉన్న ఉపయోగం లేదు, బాగా దాని మీద శ్రద్ధ ఉండాలి. మామూలుగా మనం ఏదైనా ఒక పూజ కానీ వ్రతం కానీ అటెండ్ అయితే, ఆ అటెండ్ అయినప్పుడు అక్కడ ఫలశ్రుతి చెప్తారు, దీనివల్ల ఇది ఫలితము, ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది అనే ఫలశ్రుతి వినంగానే మనకు కూడా అది చేద్దామని అనిపిస్తుంది. అలాంటి ముముక్షుత్వం కాదు ఇక్కడ. అంత మాత్రపు కోరిక చాలదని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ముముక్షుత్వం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అంత వేగంగా అది జరుగుతుంది. అంటే మనకు మామూలు విషయాల్లో కూడా మన కోరిక వేగాన్ని పట్టే తీర్చుకునే ప్రాసెస్ కూడా మనం గట్టి ప్రయత్నం చేస్తాం. మనం గట్టి కోరికున్నప్పుడు గట్టి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా అంతే. మామూలు కోరికలు మామూలు తీర్చుకోవటాలు కాదు. ఇక్కడ లోపల మనకి అసలు కావలసిన వస్తువు అదేనటువంటి దృఢమైన నిశ్చయం ఉండటమే, కానీ అది కోరిక కాదు. యాక్చువల్గా అసలు ఏదెట్లా ఉన్నా నాకు కావాల్సింది అదే అనే తెలిసి ఉండాలి. ఇవన్నీ సరే ఏదో వస్తాయి, అనేకం అడుగుతాం, కాదు వీటికి సంబంధం లేదు. ఇవన్నీ వచ్చే గుణం ఉన్నదానికి పోయే గుణం కూడా ఉంటుంది. అసలు ఏం కావాలంటే నాకు కావాల్సింది అదే అనేటటువంటి నిశ్చయం, అది కలగటం అనేది దైవానుగ్రహం. దైవారాధనతో అన్నీ చక్కబడతాయి. ఏం చెబుతున్నారంటే దేహం అంతా తాపంతో ఉడికిపోతోంది, వేడి పుట్టిపోతోంది వాడు చల్లదనం ఒక్కటే కోరతాడు. అలా కోరాలట. నాకు ముక్తి తప్ప ఇంకేం వద్దు అనేటటువంటి తీవ్రమైన కోరిక ఉంటే చక్కగా జరుగుతుంది. విషయ సుఖాల్లో ప్రేమ నశిస్తుంది, ప్రీతి విషయం ఇది కావాలి అది కావాలి అనేది నశించి వైరాగ్యం కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వైరాగ్యం స్టార్ట్ అయినప్పుడే ఒక సుఖం మొదలైపోతుంది. ఎందుకంటే ఈ సీతాకోక చిలుక ఈ పువ్వు మీద ఆ పువ్వు మీద వాలటం ఆపేసి ఒక చోట స్థిరంగా ఉండటం, దానికి కొంచెం అలవాటైన కొద్దీ ఒక సుఖం వచ్చేస్తుంది. దాన్నే వైరాగ్యం అంటున్నారు ఇక్కడ. ఎట్లా అయితే మనకి వైరాగ్యం వల్ల విముక్తి కావాలి అనే కోరిక ఎక్కువ దానికి ఏవేం కారణాలు ఉంటాయో వాటి మీద అంతా శ్రద్ధ కలుగుతుందన్నమాట. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నాకు అదే కావాలి అనేటటువంటి శ్రద్ధ తీవ్రం అవుతుందంటే ఎక్కువ స్ట్రాంగ్ అవుతుందా కావాలనే దృష్టి, దాంతో ఫలితం కూడా చక్కగా తొందరగా దొరుకుతుంది అంటున్నారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 57 అయిపోయింది.